श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीगुरुदत्तात्रेयाय नमः। श्रीगणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। श्रीगणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। असतो मा सद्गमय असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। చండీ హోమంలో రెండవ రోజు హోమం చేసుకున్నాం. పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారు డల్లాస్లో అమెరికాలో భాగవత సప్తాహం చేస్తూ కుచేలోపాఖ్యానాన్ని వివరించి చెప్పారు. ఈ కుచేలుడి ఘట్టం అనేది కృష్ణ చరిత్రలో ఎంత అద్భుతమైనది అని అంటే, భాగవతం చెప్తూ చెప్తూ శుక మహర్షి 2 సార్లు ధ్యానానికి వెళ్ళారు. ఒకటి బ్రహ్మగారు వచ్చి మాయ చూపెట్టినప్పుడు, రెండవది కుచేలోపాఖ్యానం. అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహించే విధానాన్ని తలుచుకుని, శుకావధూతని ఆయన అనుగ్రహించిన ఆ పద్ధతిని గుర్తు చేసుకుని, ఆహా స్వామిది ఎటువంటి అనుగ్రహ బుద్ధి, ఎటువంటి మైత్రి, స్నేహితుడంటే స్నేహితుడు, ప్రభు అంటే ప్రభువు, గురువు అంటే గురువు, ఆత్మ అంటే ఆత్మ. ఆయన కానిది అది అంతా తానే ఉండి నడిపించేటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఈ కుచేలుణ్ణి ఎట్లా ఉద్ధరించాడు అని ఆ కథని ఆలోచన చేసుకుని ఆయన మురిసిపోయి, మనస్సు అక్కడికి వెళ్ళిపోయి మై మరచిపోయి ధ్యాన సమాధి మగ్నుడైపోయాడు. ఆయన ఎంత అద్భుతమైన ఘట్టం. అందరూ భయపడ్డారు, ఆశ్చర్యపోయారు, ఇదేమిటిది అని. అంటే అప్పుడు శుకావధూత చెప్పారు, లోకంలో అసలు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి మిత్రుడు ఉన్నాడా అని అడుగుతాడు. సాధ్యమే లేదు కదా. కుచేలుడు లాంటి భక్తుడు ఉన్నాడా? మిత్రుడై ఉండి కూడా తన మిత్రుడు సకలైశ్వర్య సంపన్నుడు, అష్టసిద్ధి కారకుడు అని తెలిసినా కూడా ఏమి కోరకుండా అంత నిర్లిప్తంగా, నీ భక్తి నాకు మమ భవతు జన్మని జన్మని అని ప్రార్థన చేశాడు కదా ఆ కుచేలుడు. అటువంటి ఆ మిత్రుడు ఇంకెవరైనా ఉంటారా లోకంలో? అటువంటి భక్తుడు లోకంలో ఎక్కడైనా ఉంటారా అని తలుచుకుని ఆయన మైమర్చిపోయాడు శుకావధూత. అటువంటి ఘట్టం, దాన్ని సాక్షాత్ శుకస్వరూపంగా మనకు పూజ్య గురుదేవులు అప్పాజీ వారు చెప్తే అది ఎట్లా ఉండాలి గుర్తు చేసుకో. ఒకప్పుడు నిలబడి స్వామిజీ వారు 5-6 గంటలు ప్రవచనం చేసేవారు అని మా చిన్నతనంలో చెప్పుకునేవారు. స్వామిజీ వారు ఇంకా స్కూల్లో అలా ఉన్నప్పుడు అలా భాగవత సప్తాహం చేస్తూ ఉంటే శుకావధూతే వచ్చి వినిపిస్తున్నారు మనకి అని అనిపిస్తోంది. అలా అక్కడ భాగవతం జరుగుతోంది. ఇక్కడ మనం జైమిని భారతం చెప్పుకుంటూ ఉన్నాం. కృష్ణ భక్తిని తెలిపేటువంటి జైమిని భారతం. జైమిని భారతంలో నిన్న మనం గురు మహిమని గురించి మాట్లాడుకున్నాం. గురు సన్నిధి, గురు సాంగత్యం అనేది జీవుణ్ణి, మనిషిని ఎలా గెలిచేలాగా చేస్తుంది, ఎలా గెలిపిస్తుంది అనే ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. ఎన్నెన్ని పరీక్షలు, విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా వాటిని గెలిచే ధైర్యము,
వాటిని గెలవగలిగిన శక్తి గురు సన్నిధి వల్ల మనకి వస్తుంది. గురువే మనకి తోడున్నప్పుడు ఇక ఎవరు తోడు లేరే అనే ఆ బాధ, భయము మనల్ని పీడించదు. అలాగే ఆ మరుత్త మహారాజు సంవర్తావధూతని ఆశ్రయించి గురువుని పట్టుకుని ఎన్ని విఘ్నాలు వచ్చాయి నిన్న మాట్లాడుకున్నాం. ఇంద్రుడు దేవతలే విఘ్నాలు కల్పిస్తే ఇక దాని గురించి చెప్పేదేముంది. అగ్నిదేవుణ్ణి పంపించాడు, గంధర్వుడు దేవదూతని పంపించాడు, రావణాసురుని పంపించాడు, దేవతలు, అసురులు, ఇలా వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా మాట వినట్లేదు అని నాగదేవతల్ని పంపించాడు. అయినా కూడా ఎక్కడా జంకలేదు. ఎవరు? ఆ మరుత్త మహారాజు. ఎందుకు? నాకు నా గురువు ఉన్నాడు, నువ్వెంత అన్నాడు. అది కొండంత గురువు ఉండగా నువ్వెంత అన్నాడు ఆయన ఇంద్రుడిని కూడా. అప్పుడు ఆ గురుభక్తికి మెచ్చి ఇంద్రుడే దిగి రావాల్సి వచ్చింది. వచ్చి ఊరికే వచ్చిపోయాడా? మొత్తం ఈ పరిసరం అంతా కూడా బంగారుమయమైపోయి, స్వర్ణమయం, బంగారంతో నింపేశాడు. అలా ఆ మరుత్త మహారాజుకి సంపద వచ్చింది. గురు సన్నిధిలో సంపద రావటం మాత్రమే కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి మనం బాగా. వివేకానంద స్వామిని ఒకసారి అడిగారట, గురువు దగ్గరికి పోతే ఏమొస్తుంది అని అడిగారట. అంటే ఆయన అన్నారట, ఏమొస్తుంది అని అడగద్దు, ఏం పోతుంది అని అడగండి, నేను చెప్తాను అన్నారట. ఇదేంటి, గురువు దగ్గరికి వెళ్తే పోతుందా? ఏం పోతుంది అన్నారట. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ పోతాయి అన్నాడు. మామూలుగా పోయేవి కావుగా, ఒకటి కాదు పోయేది, ఈ 6 పోతాయని, దుర్గుణాలన్నీ పోతాయి. అది ఆయన చెప్పిన సమాధానం. అలా సంపద రావటం మాత్రమే కాదు, త్యాగబుద్ధి అనేది కూడా కలగటం. సంపదతో పాటుగా కొంతమందికి కొన్ని సందర్భాల్లో దానగుణం సన్నగిల్లిపోతుంది. వచ్చే కొద్దీ తెలుసు, వాళ్ళకే తెలుసు, ముందే బాగా పెట్టేవాళ్ళమండి, బాగా రావటం ప్రారంభించిన తర్వాత ఇవ్వటం తగ్గించేసాము అని అనిపిస్తుంది. ఎందుకు? అప్పుడు క్యాలిక్యులేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ముందు కొంచెమే ఉంది, సరే ఉన్నదేదో ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉంటారు. అలా కాకూడదు కదా. గురు సన్నిధి సంపదతో పాటుగా మంచి త్యాగాన్ని కూడా మనకి నేర్పిస్తుంది. త్యాగే నైకే అమృతత్వమానశు. నువ్వు నా ప్రజయ నా ధనేన, డబ్బుతో కానీ, ప్రజ అంటే సత్సంతానము వృద్ధి చేసి దేంతో కూడా నువ్వు అమృతత్వాన్ని పొందలేవు. త్యాగంతో మాత్రమే నీకు అమృతత్వం అనేది వస్తుంది. ఆ త్యాగ బుద్ధి అనేది గురువు సన్నిధిలో చాలా సులభంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, చాలా సులభంగా వస్తుంది. చాలా కష్టం అది రావటం, త్యాగబుద్ధి రావటం చాలా కష్టం. ఏది విడిచిపెట్టాలి అని అనిపించదు, అన్నీ కావాలి, అన్నీ పట్టుకోవాలి అని అనిపిస్తుంది. అలా త్యాగబుద్ధి కూడా వచ్చింది ఆ మనిషికి, ఆ మరుత్త మహారాజుకి. అందుకనే మొత్తం త్యాగం చేసేసాడు. ఇదంతా నాకు ఊరికే వచ్చింది, లాటరీలో తగిలింది, నేను అనుకోలా, నేను ఊహించలా. ఇంద్రుడు వచ్చాడు, అనుగ్రహించాడు, వెళ్ళిపోయాడు. ఇదంతా నాదా? కాదు, ఆయన అనుగ్రహం. ఏమో రేపు ఇంటికి మోసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదంతా ఇనుమైపోతే అందువల్ల దీన్ని నేను పట్టుకెళ్ళకూడదు, ఇదంతా ఇక్కడే వీళ్ళకే దానం చేసేస్తాను అని దానం చేసేసాడు. చేస్తే వాళ్ళు, మేము ఇంత సంభావన వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు మేము కోరుకున్న దానికన్నా ట్రిబుల్ మాత్రమే కాదు 100 రెట్లు ఎక్కువగా వచ్చింది, కాబట్టి దీన్ని తీసుకువెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు అని వాళ్ళు చూడండి, వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అలా వదిలేసి వెళ్ళిన సంపద, బంగారం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెచ్చుకో. అది యుధిష్ఠిరుడికి అక్కడ పడి ఉంది, దాని మీద నీకు అధికారం ఉంది.
ఎందుకంటే నువ్వు రాజువి కాబట్టి దాని మీద నీకు అధికారం ఉంది. దాన్ని హాయిగా ఏమీ ఆలోచన చేయకుండా నిశ్చింతగా వెళ్ళి తెచ్చుకో అని ఆ వ్యాస మహర్షి చాలా మంచి ఒక ఉపాయాన్ని, రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు ఆ యుధిష్ఠిరుడు కొంచెం శాంతించాడు. అమ్మయ్య, ఇప్పుడు గుర్రం వచ్చింది. కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో గురువు గారు, తాతగారు వ్యాస మహర్షి డబ్బు ఎక్కడుందో చెప్పారు, డబ్బు దొరికింది. ఆహా, సంతోషం. ఇక నేను ధర్మాన్ని బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత సంపద వచ్చాక ఏమో మరి ధర్మం ఉంటుందో పోతుందో, ధర్మబుద్ధి అనేది ఏమైపోతుందో అని ఆలోచన చేసి ఆ మహానుభావుడు వ్యాస మహర్షి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం అడగాలి, అడిగి తెలుసుకోవాలి. పెద్దలు వచ్చినప్పుడు ఏదో వచ్చారు భోంచేసి వెళ్ళిపోయారు అనేది కాకుండా ఇంట్లో కూర్చోబెట్టి పిల్లలకి ఒక 4 మంచి మాటలు చెప్పండి. లేదా ఏదైనా సభకి ఎవరైనా మంచి పెద్దలు, వక్తలు వచ్చారంటే వాళ్ళని కూర్చోబెట్టి మంచి మాటలు వినాలి మనం కదా. వాళ్ళ దగ్గర మనం అక్కర్లేని కబుర్లు, అక్కర్లేని మాటలు, వాళ్ళని కూడా మన దారిలోకి లాగేసి అలా ఉండకూడదు. వాళ్ళ దారిలోకి మనం వెళ్ళాలి. ఒకవేళ లాగామనుకోండి, వాళ్ళు కూడా సరే వీళ్ళకి ఇదే ఇష్టం అని ఇదే మాట్లాడతారు. అంతే కదా. చాలా తప్పది, చాలా పొరపాటు. వేదము 4 మాట్లాడమంటే 4 మాట్లాడుతుంది. ఆ 4 మాటలు ఏంటో తెలుసా? మనం చెప్పుకున్నాం ఇదివరకు. చెప్పనా, గుర్తుపెట్టుకుంటారా? 4 మాటలు, ఎక్కువగా 4 మాటలు. సత్యం వద, ధర్మం చర. 4 మాటలు అంత ఎక్కువగా ఉన్నాయి అక్కడ. ఈ 4 మాటలు తెలిస్తే మనకి జీవితం అంతా అర్థమవుతుందా లేదా? మొత్తం జీవితం ఇక్కడే ఉందా లేదా? ఆ 4 మాటలు పెద్దలు ఎన్నెన్ని గంటలు మాట్లాడినా కూడా, మనం ఎన్ని ప్రవచనాలు చెప్పుకున్నా, ఎన్ని ప్రవచనాలు విన్నా కూడా అదంతా దీనికోసమే. సత్యం వద, ధర్మం చర. సత్యాన్నే మాట్లాడు, సత్యంగా జీవించు, ధర్మం చర, ధర్మాన్ని ఆచరణ చేయి, ధర్మ మార్గంలో ఉండి. ఇదే 4 మాటలు అంతే. ఈ 4 మాటలు ఇంత సులభంగా మనకు అర్థమవ్వవు కాబట్టి ఇవన్నీ ప్రవచనాలు, చాతుర్మాస్యంలో ఇవన్నీ అవసరం అయ్యాయి. అక్కడ అప్పాజీ వారు భాగవతం, ఇదంతా అందుకోసమే. వేరే ఈ కథలన్నీ అందుకోసమే, ఇంకేం లేదు. మొత్తానికి ఎక్కడికి వచ్చి చేరతాయంటే అక్కడికే చేరతాయి ఇవన్నీ కూడా. అలా వ్యాసుల వంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం వినకపోతే ఎట్లా? వినాలి కదా, అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అది మన బాధ్యత, ధర్మం. అందుకనే ఆ యుధిష్ఠిరుడు వ్యాసమునీంద్ర, మీరు ధర్మస్వరూపులు. రామో విగ్రహవాన్ ధర్మ వింటాం కదా మనం. ధర్మమే గనుక ఒక ఆకారాన్ని స్వీకరించి వస్తే అది ఎట్లా ఉంటుందండి అని అడిగితే, ధర్మానికి గనక ఒక రూపం వస్తే అది శ్రీరామచంద్రుల్లాగా ఉంటుంది అని చెప్పారు. జై బలో రాజా రామచంద్ర ప్రభుకి జై. ఇక తపస్సు ఒక రూపాన్ని ధరించి వస్తే అదెట్లా ఉంటుంది అని అడిగారు. అడిగితే తపస్సుకే గనక ఒక రూపం వస్తే, ఆ తపస్సు రూపం తీసుకుని అట్లా నడుచుకుంటూ వచ్చింది అనుకోండి మన ఇంటికి, ఎలా ఉంటుంది అని అంటే విశ్వామిత్ర మహర్షిలాగా ఉంటుంది అని రామాయణం చెప్పింది. విశ్వామిత్ర మహర్షి తపస్సు, ఎంత తపస్సు, బాబా, జీవితం అంతా తపస్సే. ఇక జ్ఞానము ఒక రూపాన్ని తీసుకుని వస్తే ఎట్లా ఉంటుంది అని అడిగారు. జ్ఞానానికి గనక ఒక ఆకృతి, ఒక ఆకారం వస్తే ఎట్లా ఉంటుంది? వశిష్ఠ మహర్షిలాగా ఉంటుంది అని చెప్పారు. అందుకనే జ్ఞాన వాసిష్టం, యోగ వాసిష్టం. ఇన్ని రామాయణంలో వచ్చే విషయాలే. ఈ 3 రామాయణంలో ఉన్నాయి. ఇది తపస్సుకి ఆకారం, ధర్మానికి ఆకారం, జ్ఞానానికి ఆకారం. ఇక కరుణకి ఒక రూపం వచ్చి వస్తే, కరుణ గనక ఒక రూపాన్ని స్వీకరించి వస్తే అదెట్లా ఉంటుంది అని అంటే గురుదేవుళ్లాగా ఉంటుంది అని చెప్పారు. కరుణకి ఒక రూపం వస్తుంది. ఇది ఆయన ధర్మస్వరూపుడు వ్యాస మహర్షి. అందుకనే యుధిష్ఠిరుడు అడిగాడు, మీరు ధర్మస్వరూపులు, మాలాంటి వారికి మీరు ధర్మ సూక్ష్మాలు తెలపాలి, మేము వినాలి, మా బాధ్యత అది. మీ కరుణ అది,
మీరు అలా మౌనాన్ని వహించరు. చెప్తారు, మాకు పాఠాలు చెప్తారు, మీరు చెప్పాలి, మేము వినాలి, మా బాధ్యత అది. అంత విన్నాడు భీష్ముడి నుంచి యుధిష్ఠిరుడు. ఏం పిల్లవాడు కాదు, ఇప్పుడే స్కూలుకి చేరినవాడు కాదు యుధిష్ఠిరుడు. యుద్ధమంతా అయిపోయి ఏకఛత్రాధిపత్యం సింహాసనం మీద కూర్చున్న మహారాజు. వయస్సులో కూడా ఆయన చిన్నవాడు కాదు, దాదాపు 90 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి, యుధిష్ఠిరుడికి. ఆ వయస్సులో ఆయన వ్యాసుల వారిని అడిగే విధానం చూడండి. అంటే ఇంక వయస్సు అయిపోయింది కదా, నాకు ధర్మాలు అక్కర్లేదు అని ఎవ్వరూ అనేందుకు వీల్లేదు. మీరు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు అవన్నీ కూడా నాకు తెలపాలి అని అడిగినప్పుడు, ఏం ధర్మాలు కావాలయ్యా నీకు, ఎప్పుడూ ధర్మాలు అంటూ ఉంటావు, ఏం ధర్మాలు కావాలి అంటే, ఈ సమాజంలో చాలామంది ఉన్నారు కదా, ప్రధానంగా 2 విభాగాలు, పురుషులు స్త్రీలు. మిగతా అవన్నీ తర్వాత విభాగాలు, అవన్నీ వేరే. మొత్తానికి 2 విభాగాలు మనుష్యుల్లో ప్రధానంగా, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఈ ఇద్దరు ఎలా జీవించాలి చెప్పండి అని అడిగాడు. అడిగితే అక్కడ చాలా పెద్ద చర్చ జరిగింది. ఎందుకండి ఇది కథల్లో ఇవన్నీ అని మన ప్రశ్న వస్తుంది. అది ఒక సూత్రం, అది ఒక నియమం. ఏదైనా ఒక గ్రంథం చెప్పినప్పుడు అందులో సదాచారాలు చెప్పాలి అనేది ఒక నియమం. సదాచారమే ధర్మం. అంటే మనం ఎట్లా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి మంచిది, ఎలా ఉంటే మనకి చెడు, ఇవన్నీ కూడా అక్కడ సూక్ష్మాలు చెప్తారు. అలా ఆయన కూడా చాలా చక్కగా ఆ వ్యాసమునీంద్రుడు ధర్మాలు చెప్పాడు. నీతిగా, న్యాయంగా, ధర్మంగా నడుచుకోవటం వల్ల కలిగే లాభం ఏమిటి అనే దాన్ని చాలా విస్తారంగా వ్యాస మహర్షి అక్కడ వర్ణించి చెప్పారు. ఇక ఏ తప్పుకి ఏ శిక్ష అది కూడా చెప్పారు. ఏ ఒప్పుకి ఏ అనుగ్రహం అది కూడా చెప్పారు. ఏ మంచి పని చేస్తే ఏ లాభం, ఇక్కడ అక్కడ కూడా. ఇహ అముత్రచ, మనం ఏ పని చేసినా కూడా ఇక్కడ బాగుంటే చాలు అని ఆలోచన చేయటం కాదు. ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలి. అక్కడ బాగుండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాగుండాలి. ఈ చక్రం కదా, తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ బాగా బతకాలి, అక్కడ కూడా బాగుండాలి. అందుకోసం అవసరమైన ధర్మాల్ని ఆయన ఉపదేశం చేశారు వ్యాస మహర్షి. అలా ఆ కథ మధ్యలో చాలా ముఖ్యమైన ధర్మాల్ని వివరించి చెప్పి ఆ 8వ అధ్యాయాన్ని అక్కడికి సమాప్తి చేశారు. ఆ విషయాలకి మనం వెళ్ళటంలా, ఆ ధర్మాల విషయానికి మనం వెళ్ళటంలా, అది చాలా పెద్ద విషయం. మన కుపా వెంకట కృష్ణమూర్తి గారు జైమిని భారతము అని రచన చేశారు. అందులో ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతానికి కృష్ణ భక్తి దాని మీదే మనం ప్రధానంగా కథని నడుపుతూ ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. కానీ 8వ అధ్యాయం పూర్తి చేసినప్పటికీ యుధిష్ఠిరుడు విడిచిపెట్టల. తాతగారు మీరు అట్లా దాటేస్తే లాభం లేదు, నాకు ఈ వచ్చిన సంపద నిలవాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు. సంపద ఉండాలి కదా, వస్తుంది కానీ పోతుంది. లక్ష్మి వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంది. చేతికి వచ్చిన ముద్ద నోటికి రాకుండా పోతుంది చాలామందికి. అలా కాకూడదు. ఈ వచ్చిన సంపద నిలవాలి, 2 3 పెరగాలి. దీన్ని నేను దానం చేయాలి. దానికి నేను చేయాల్సింది ఏమిటి? చాలా మంచి ప్రశ్న అక్కడ ఆ ధర్మరాజు వ్యాస మహర్షిని అడిగేటువంటి ప్రశ్న. వ్యాస మహర్షి, లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఇంట్లో సుస్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? లక్ష్మిని మాత్రమే పిలుస్తాం, రాదావిడ, నారాయణ్ని కూడా పిలవాలి. మా ఆయన్ని పిలవకుండా నేనెట్లా వస్తాను అంటుంది ఆవిడ. అంతే కదా ఏమండి? ఇంట్లో 2 ఉన్నప్పుడు దంపతులు వెళ్ళి ఆవిడికి మాత్రం పత్రిక ఇచ్చి మీరు మాత్రం రండమ్మా అంటే ఈ కాలంలో వస్తారేమో, ఆ కాలంలో వచ్చేవాళ్ళు కాదు. మా ఆయన్ని పిలిచారా అని అడుగుతుంది ఆవిడ కదా. ధర్మం అది. బాగుంది. అలా ఒక్కళ్ళే వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది అని సతీ కథలో మనం విన్నాం. ఆవిడ ఒక్కతే వెళ్ళి పాపం ఎంతవరకు ఆ కథ ఎలా వెళ్ళిపోయింది అని. అందువల్ల లక్ష్మీ 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 అని అందరూ అంటూ ఉంటారు. నారాయణుణ్ణి భజిస్తే,
ఆయన్ని పట్టుకుంటే ఆయన హృదయవాసిని ఆవిడ. ఆయనకి పేరే శ్రీనివాస అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీనివాస గోవింద గోవింద. లక్ష్మిని అనుగ్రహించేవాడు, ఆ లక్ష్మిని హృదయంలో పెట్టుకున్నవాడు ఆయన. ఆయన వస్తే ఆవిడ వస్తుంది కదా. ఆవిడ వస్తే ఆయన వైకుంఠం కూడా విడిచిపెట్టి వస్తాడు. ఆ లక్ష్మి వేరే, డబ్బు కాదు. ఆ లక్ష్మి అంటే దానికి చాలా అర్థం ఉంది. లక్ష్మి అంటే ఒక డబ్బు మాత్రమే కాదు. కాగితము అయిపోయింది, డిమానిటైజ్ అయిపోయింది, కాగితమే అది కదా. ఇక అట్లా రోడ్డు మీద పడేసినా ఎవరు తీసుకోలేదు, చల్లదు అని, చల్లని నోట్ అయిపోయింది అది. అలా డబ్బు అంటే, లక్ష్మి అంటే అది మాత్రమే కాదు, చాలా ఉంది. ఎవరి దగ్గర ఏమి లేదో అదే డబ్బు. ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యమే డబ్బు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు. అంతా ఉంది కానీ ఆరోగ్యం లేదు. నాకు ఆరోగ్యం ఇస్తే చాలండి అంటారు కోటీశ్వరులు. అంతా ఉంది, మనశ్శాంతి లేదు, నాకు ఆ మనశ్శాంతి ఉంటే చాలండి అంటారా లేదా? మనశ్శాంతి లేకుండా కోటీశ్వరులు వచ్చి నాకు ఇంకో 100 కోట్లు ఇవ్వండి అంటారా? అంటారు కదా. స్టీవ్ జాబ్స్ అని ఒక అతను, అందరికీ తెలుసు, ఈ కాలంలో తెలియని వాళ్ళు ఎవరు, అందరికీ తెలుసు. ఆయన పాపం చనిపోయేప్పుడు చెప్పిన మాట, నేను నాకున్న సంపదకి ఒక 100 హాస్పిటల్స్ కట్టించగలను, క్యాన్సర్ హాస్పిటల్స్. అలాగే 1,00,000 మంది డాక్టర్లను తెచ్చి నిలబెట్టగలను. ఆయన అంత సంపద ఉంది. ఇది అమెరికా ప్రభుత్వం దగ్గర ఎంత సంపద ఉందో, యాపిల్ కంపెనీలో అంత సంపద ఉంది, అందరికీ తెలుసు. అది నిలబెట్టగలను, కానీ అదేది నన్ను ఎప్పుడు కాపాడలేదు. చెప్పిన మాట చివరిలో మీరు చూసే ఉంటారు, అదేది నన్ను ఎప్పుడు కాపాడలేదు. నాకు ఇప్పుడు కావాల్సిందల్లా ఏమిటి అని అంటే, హాయిగా నెమ్మదిగా భగవంతుడిని స్మరించుకుంటూ ఈ కష్టము తెలియకుండా వెళ్ళిపోయేలాగా భగవంతుడు ఒక్కడే నన్ను అనుగ్రహించగలడు. ఆయన చెప్పిన మాట. ఇక్కడ సనాతన హిందూ ధర్మం ఒక దేవస్థానంలో, ఇస్కాన్ టెంపుల్లో ప్రతి వారము తిని ఈ శరీరం పెరిగింది అని చెప్పుకున్నాడు. ఆయనే చెప్పుకున్నాడు ప్రతి వారం. అటువంటి ఆ కోటీశ్వరులు ఏది కోరతారు? డబ్బు కోరతారా? లేదు కదా. ఆరోగ్యం, మనశ్శాంతి, ఇంట్లో ఏవో కలహాలు ఉంటాయి, అవన్నీ తీరాలి, ఇది కదా వాళ్ళు కోరేది. కాబట్టి డబ్బు అంటే, లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, చాలా ఉంది, దానికి లెక్క చాలా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, లక్ష్మిని కోరేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆ నియమం, ఆ సూత్రం చూపిస్తున్నాడు. మరి వాదించవచ్చు మీరు, అసలు ముందు డబ్బు రానివ్వండి స్వామి, తర్వాత చూసుకుందామని. అలా వాదించేవాళ్ళు. వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఉండదు. అలా ఉండనివ్వదు లక్ష్మి. ఆ స్వభావం అది, లక్ష్మి యొక్క స్వభావం అది. అప్పుడు వీటికి సమయం ఉండదు, పరిగెత్తాలి పరిగెత్తాలి. అందువల్ల ఆ సంపద ఏదో వస్తోంది కదా. రేపు అశ్వమేధయాగం చేస్తే యుధిష్ఠిరుడు ఇక తిరుగులేని రాజు ప్రపంచంలో. అశ్వమేధయాగం చేసేస్తే ఇంకెవరు ఆయనతో మాట్లాడటానికే లేదంతే. అది అలా వెళ్ళిపోయి ఒక పరిధిని వేసేస్తుంది అశ్వం. అంతే, ఇదంతా యుధిష్ఠిరుడిదే. ఆయన ఎలాగూ సార్వభౌముడే, కానీ అశ్వమేధ యాగంతో ఇంకా ఆయన ప్రాభవం పెరిగిపోతుంది. అప్పుడు నా మనస్సులో ఎటువంటి కోతి బుద్ధి రాకూడదు, ఎటువంటి చంచలము రాకూడదు. అందుకనే ఇప్పుడే అడుగుతున్నాను. ఏమో రేపు వచ్చిన సంపద పోవచ్చు. అందువల్ల ఏం చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి తరలిపోకుండా తరతరాలుగా ఉంటూ అనుగ్రహిస్తుంది, ఆ రహస్యాన్ని నాకు చెప్పండి. మంచిదే కదా అండి. రావాలి లక్ష్మి, వచ్చిన లక్ష్మి ఉండాలి. ఏం చేయాలి, ఏం చేస్తే లక్ష్మి ఉంటుంది, ఆ రహస్యాన్ని నాకు చెప్పండి. మంచిది. ఇటువంటి విషయాల కోసమే కదా మనం వినాల్సింది. అది ఆ యుధిష్ఠిరుడు ప్రశ్న. శృణువత్స ప్రవక్ష్యామి యథా లక్ష్మీ స్థిరా భవేత్ సత్యం శౌచం విశేషేణ ప్రాణినాం శివచింతనం. అసలు ముందు లక్ష్మి రావాలి అంటే శివచింతనం. శివ అనే ఆ మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. శుభం,
కళ్యాణం, మంగళం, భగవంతుడు, శంకరుడు, ఇవన్నీ అర్థాలు ఉన్నాయి శివ అనే పదానికి. ముందు లక్ష్మి రావాలి అని అంటే గనక లక్ష్మీ స్థిరా భవేత్. వచ్చిన లక్ష్మి నిలవాలి అంటే గనక సత్యం, శౌచం, విశేషేణ ప్రాణినాం శివచింతనం. సత్యంగా ఉండటం అభ్యాసం చేసుకోవాలి. సత్యంగా ఉంటే వచ్చిన లక్ష్మి నిలుస్తుంది. అసత్యంగా ఉంటే నిలిచినట్టుగా ఉంటుంది, నిలవకుండా పారిపోతుంది. ఇది చాలామంది కథల్లో మనం చూసాం, విన్నాం. విశేషంగా కలియుగంలో ఒకప్పుడు మీసాలు తిప్పిన వాళ్ళు ఇప్పుడు జైల్లో కూర్చున్నారు. తెలుసు మనకి. సత్య మార్గం పట్టుకోలా. అందుకనే సత్యం, శౌచం. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది అంటే క్లెన్లీనెస్. ఈ కాలం భాషలో చెప్పాలి అంటే క్లెన్లీనెస్. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఉండేదాన్నే శుచిగా శుభ్రంగా వేసుకోవాలి. నీకు చిరిగిపోయిన చొక్కా ఉంటే దాన్నే ఉతికి వేసుకో అంత. నా దగ్గర ఏమీ లేదు, దాన్నే నీళ్లలో ఇట్లా తడిపి దాన్నే వేసుకో, ఆరేసి, అంతే చాలు. అదే శుచి. నీ దగ్గర ఏముందో నువ్వు ప్రతిరోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, చాలా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అని అక్కడ చెప్పలా. శుచి అంటే అర్థం అది కాదు. శుచి కాదు అది. అది చూపెట్టడం జనానికి, నేను ఇంత వైభవంగా ఉన్నాను అని. శుచి కాదు. మనస్సు శుచిగా ఉండాలి. బయట శుచి, లోపల శుచి అని రెండు రకాలు. సబాహ్యాభ్యంతర శుచి. ఒక శ్లోకం మీరందరూ చెప్తారు అని అనుకుంటున్నా, చెప్తే మంచిది, మీకు తెలిసే ఉంటుంది. అపవిత్ర పవిత్రో వా, చెప్పండి. పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి సబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష 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 పుండరీకాక్ష. పుండరీకాక్ష. ఇది ప్రొద్దున్నే స్నానం అవుతూనే పూజా గదికి వెళ్తారు కదా, వెళ్ళండి. అయ్యో వెళ్ళం స్వామి అంటే వెళ్ళండి. వెళ్ళి అక్కడ కొంచెం నీళ్లు ఉంటాయి, నీళ్లు పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ నీళ్లు కొద్దిగా తీసుకోండి. తీసుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి. దీంతో శరీరమే కాకుండా మనస్సు కూడా శుచి అవుతుంది. చాలా సులభమైన దారి ఒకటి చెప్పారు మనకి. పుండరీకాక్ష అనే నామం. పుండరీక విఠల గోవింద గోవింద, పుండరీక వరద గోవింద గోవింద, పాండురంగ విఠల. అక్కడ పుండరీకుడే కదా. ఆ పుండరీకుడు అనే భక్తుడిని అనుగ్రహించడం కోసం వచ్చాడు స్వామి, పాండురంగ స్వామి. పుండరీకాక్ష అనేది చాలా విశేషమైన నామము అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల దాన్ని 3 సార్లు మనం చెప్పుకుంటే గనక ప్రొద్దున్నే శుచి అవుతుంది. సరే, బయట శుచి నామస్మరణం కాబట్టి, భగవంతుడి నామాన్ని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి, లోపల బాహ్య ఆభ్యంతర శుచి, బయట లోపల కూడా శుచి అవుతున్నాము. లోపల శుచి అంటే ఏమిటి? ఏ సబ్బు వేసి తోముకోవాలి మనస్సుని? మనస్సుకి ఏ సబ్బు ఉంది? మనస్సుకి ఏ సబ్బు ఉంది? లేదు. మనస్సుని శుచి చేయటానికి గురుస్మరణ, భగవన్నామస్మరణ తప్ప వేరే దారి లేదు అని శాస్త్రాలు తీర్మానం చేశాయి. మనస్సు శుచి అవుతుంది. మంత్రంతో మనస్సు పవిత్రమవుతుంది. మంత్రం అంటే ఆలోచన. మంత్రం అంటే నాకు ఉపదేశం కాలేదు స్వామి అని మీరు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు రేపొచ్చి. మీరు మంత్రం అన్నారు, మాకు మంత్రం కాలేదు, అయితే మా మనస్సు శుచి కాదా అని అడుగుతారు. మంత్రం అంటే ఆలోచన. మంచి ఆలోచనతో, మనం చేసే మంచి ఆలోచనతో మన మనస్సు శుద్ధమవుతుంది, శుచి అవుతుంది. అందుకనే ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వస్తాయి, అది వాసన, సంస్కారం. వద్దనుకున్నా ఏవో చెడు ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి? ఎవరికో ఏదో కీడు చేయాలి ఆలోచన. వెంటనే ఎవరికైనా ఒక మంచి చేయండి. మీ సొంతం, మీ బంధువులు, మీ మిత్రులు, మీ ఇన్నర్ సర్కిల్, వాళ్ళకే ఏదో ఒకటి చేయండి మంచిది.
దాంతో అది పోతుంది. వాళ్ళ బంధువులే కావచ్చు, మీ బిడ్డలే కావచ్చు, దాంతో అది పోతుంది. చిన్న పిల్లల్ని చూసినప్పుడు మన మనస్సు ఒక ప్రసన్నత, ఒక శుద్ధమైన భావన వస్తుంది మనస్సు. ఎందుకంటే ఆ బాల్యము, దానిలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ ప్రకారంగా మనస్సు శుచి అవుతుంది. ఎట్లా? మనం చేసే మంచి పనితో. ఇది సైన్స్. ఇది మనస్సుని శుచి చేసుకోవటానికి ప్రాణాయామం, మంత్రం, రెండే దారి, వేరే దారులు లేవు దానికి. మనస్సు శుచి అవటానికి, మనస్సు శాంతించటానికి మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తారు, అది ఇది చూస్తారు, అది కాదు. మనస్సు శుద్ధం అవటానికి, పవిత్రం అవటానికి. అలా ముందు అసలు శివచింతనం, మనస్సుకి శివచింతనాన్ని అలవాటు చేయాలి. శివచింతనం అంటే శుభచింతనం, మంచి ఆలోచన. శివచింతనం అంటే శివనామస్మరణ. నమశివాయ 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 అనండి. నమో నారాయణాయ అనండి. శ్రీమాత్రే నమః అనండి. ఏదో నామం. శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. ఏదో ఇష్టమైన ఒక నామాన్ని పట్టుకోండి, దాన్ని స్మరించండి, దాన్ని జపించండి. దాన్నే మంత్రానుష్ఠానం అని పిలుస్తారు. మంత్రం అంటే మన ఆలోచనల్ని బాగు చేసేది. మంత్రి అని కదా పేరు. మంత్రి అంటే ఏమిటి? మంచి ఆలోచనలు సరి అయిన సమయంలో రాజుగారికి ఇచ్చేవాడు మంత్రి, అదే కదా. ఆ మంత్రాలోచన అంటే మంచి ఆలోచనలు మనకి ఇచ్చేటువంటి శక్తి ఆ భగవన్నామానికి ఉంది. కాబట్టి మనం కూడా ఆ భగవన్నామాన్ని, అమ్మవారు ఈరోజు చండీ యాగం 2వ రోజు కాబట్టి అమ్మవారిని స్మరించుకుని, శివ శివుడు ఇద్దరు కూడా అమ్మవారే. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, అమ్మవారి పేర్లలో శివ అనే నామం అమ్మవారికి. అలా ఆ అమ్మవారు శివస్వరూపిణి కాబట్టి ఆ అమ్మవారిని మనమంతా కూడా దుమ్ దుమ్ దుర్గా, దురితం హరమే దుమ్ దుర్గా. దురితం, నా ఈ చెడు బుద్ధిని దూరం చేయి, నా పాపాన్ని ప్రక్షాళన చేయి అమ్మా, నాకు మంచి మనస్సు, మంచి బుద్ధి అని ప్రార్థన చేసే ఒక మంచి కీర్తన అమ్మవారిని స్మరణ చేసుకుంటూ చాలా సులభంగా ఉంటుంది. మీరు కూడా అందరూ నాతో పాటుగా గానం చేసే ప్రయత్నం చేయండి. అమ్మవారిని స్మరణ చేసుకుంటూ చండీ యాగం జరుగుతోంది. అమ్మవారికే మనం ఈ కీర్తన సమర్పణ చేసుకుంటూ, శివచింతనం అని అన్నారు కదా, అమ్మవారిని మనం స్మరించుకుంటూ ఆ కీర్తన పాడుకుని ఆ తరువాత మళ్ళీ ఆ కథలోకి ప్రవేశిద్దాం. ఎవరెవరి దగ్గర లక్ష్మి ఉంటుంది? అసలు ప్రారంభించటమే ఆయన సత్యం, శౌచం, శివచింతనం. సరే, ఇది కామన్, అందరికీ అన్ని చోట్ల తప్పదు ఇది. తరువాత ఆయన ప్రారంభించి కలిమి దాపక పైతృకంబు చేసినవాడు. ఎవరు తమ స్తోమతకి తగ్గట్టుగా పితృకర్మ చేస్తారో వాళ్ళ ఇళ్లలో లక్ష్మి ఉంటుంది. ఎక్కువగా అప్పులు చేసి కూడా చేయకూడదు, అది పెళ్ళి కాదు. ఈ కాలంలో అది గుజరాత్లో వెళ్ళినప్పుడు ఒక పెద్ద సెట్టింగ్ ఏదో కనిపించింది, ఆలయంలాగా ఉంది. నేను అనుకున్నాను నిజంగా ఆలయం కట్టారేమో, సంతోషమైంది. మొన్ననే కదా ఒక 6 నెలలు అయింది వచ్చి వెళ్ళాము, ఈలోగా ఒక ఆలయం లేచిందే బ్రహ్మాండం అని అనుకుని మన ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వాసుదేవ గోప్లాని గారు ఉన్నారు, వారిని అడిగాను ఏ కబ్ ఆయా అని. ఏ కల్హి ఆయా అన్నాడు. ఇది నన్నే వచ్చింది అన్నాడు. ఇంత పెద్ద దేవస్థానం నన్నెట్లా వస్తుంది అని అంటే ఏ సెట్టింగ్ హే స్వామీజీ అన్నాడు. సెట్టింగా? ఎందుకు సెట్టింగ్ అంటే పెళ్లి కోసం అన్నాడు. పెళ్లి కోసం ఇంత సెట్టింగా? ఆశ్చర్యం వేసి, ఇంత ఖర్చు పెడతారా? అప్పుడు ఆయన చెప్పింది ఒకటే, స్వామీజీ ఇక్కడ రెండిటికే ఖర్చు పెడతారు, ఒకటి పెళ్ళి, రెండవది దీపావళి, రెండిటికి తగలబెట్టడమే పని అన్నాడు ఆయన. రెండిట్లోనే ఏం చేస్తారు? డబ్బు తగలబెడతారు. శక్తికి మీరి కాదు. కలిమి దాపక, తెలుగులో పదం. కలిమి అంటే మన ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని దాచుకోకుండా పితృదేవతల కర్మ చేసేటప్పుడు, పితృకర్మ చేసేటప్పుడు మన ఐశ్వర్యాన్ని దాచుకోకుండా మన శక్తి ఎంత ఉందో అంతలో, ఎంతైనా ఉండొచ్చు. నీకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టేంత శక్తి ఉండొచ్చు, అంతే. 100 రూపాయలు 100 రూపాయలు, 1000 రూపాయలు 1000 రూపాయలు,
అంతే కదా. ఎంత నీకు స్తోమత ఉంటే అంత స్తోమతలోనే చేయి, అంతకి మీరి చేయొద్దు. అంత చేస్తే చాలు, పితృదేవతలు సంతోషిస్తారు. కలిమి దాపక పైతృకంబు చేసినవాడు, అది చాలా ముఖ్యం. నాంది శ్రాద్ధము అని, ఇది పెళ్ళిళ్లలో ప్రారంభంలో చేసేదానికి నాంది. శ్రాద్ధం అనే మాట వింటే భయపడతామని శ్రాద్ధం పోయింది ఈ కాలంలో, నాంది అంతవరకే మిగిలింది. పెళ్లి ప్రారంభంలో ఈరోజు నాంది, వీళ్ళు అనుకుంటారు నాంది అంటే ఒక మెహందీ లాగా, మెహందీ చేస్తారు కదా పండగ, నాంది అంటే బాగా చక్కగా అలంకారాలు చేసుకుని, ఎందుకు నాంది అంటే అలంకారానికి నాంది అని కాదు, పితృదేవతల్ని పిలిచేందుకు నాంది, అది నాంది. పితృదేవతల్ని పిలవకుండా అక్కడ గౌరీ అమ్మవారిని పిలవాలి, లేదా లక్ష్మీ అమ్మవారిని, వాళ్ళ సంప్రదాయానికి తగ్గట్టుగా. పిలిస్తే రారు వాళ్ళు, మాకు వీసా లేదండి అంటారు. దేవతలు కూడా ఇదేంటి దేవతలకి వీసా కావాలా? అవును కావాలి. ఎవరిస్తారు వాళ్ళకి వీసా? పితృదేవతలు ఇస్తారు. ఎలా ఇస్తారు? వాళ్ళు ముందు వస్తే వాళ్ళని చూసుకుని వాళ్ళ వెనకాల వీళ్ళు వస్తారు. ఇప్పుడు పెద్దలు వచ్చినప్పుడు బరబరా నడుచుకుంటూ వచ్చారుగా, వాళ్ళు ముందు ఎవరో ఉంటారు వాళ్ళకి దారి చూపెట్టేవాళ్ళు, పూర్ణకంబం పట్టుకుని ఉంటారు లేదా ఇంకేదో, వాళ్ళకి దారి చూపెడతారు. కరెంట్ లేకపోతే టార్చ్ వేసి దారి చూపెడతారు పెద్దలకి, అప్పుడే కదా వస్తారు. అలా పితృదేవతలు వస్తే దేవతలు వస్తారు. అందువల్ల అదేమీ అశుభం కాదు. ఎవరు అట్లా చెప్పారో తెలియదు, ఎందుకు అట్లా అనుకుంటున్నారో జనం కూడా తెలియదు. అది చాలా పొరపాటు, చాలా తప్పది. పితృకర్మ అనేది ఎంత జరిగితే అంత మంచిది. మనము పురుహూతికా క్షేత్రంలో, పాదగయా క్షేత్రంలో, కుంతీమాధవ క్షేత్రంలో, కుక్కుటేశ్వర స్వామి సన్నిధిలో, శ్రీపాద శ్రీవల్లభ స్వామి సన్నిధిలో ఉన్నాం. పాదగయా క్షేత్రం ఇది. మన పుష్కరిణిలో పాదగయా శిల కూడా తెచ్చి పెట్టుకున్నాం మనం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో హిరణ్య శ్రాద్ధం చేసుకునే ఏర్పాటు కూడా చాతుర్మాస్యంలో చేశారు, చాలా విశేషంగా. అధికారం ఉన్నవాళ్ళు, కర్తృత్వం ఉన్నవాళ్ళు వెళ్ళి చేసుకోండి, చాలా మంచిది. పితృదేవతల్ని స్మరించుకోండి. అయ్యో దీంతో ఏదైనా అయిపోతుందా? ఏమీ కాదు, మంచిది అవుతుంది. ఉండే దోషాలన్నీ పోతాయి. ఏమో ఎక్కడ పితృదేవతల్ని మర్చిపోయామో ఆ దోషం ఎట్లా తగులుకుందో దాన్నే పితృదోషం అంటారు, ఇంకేం వేరే లేదు. పితృదోషాలని చెప్తూ ఉంటారే ఈ జ్యోతిష్యం చూసేవాళ్ళు, అదే పితృదేవతల్ని మర్చిపోయారండి. వాళ్ళని గుర్తు చేసుకోండి, మీకు వీలైనంత మందికి అన్నం పెట్టండి బాగా చక్కగా, వాళ్ళ పేరు మీద మంచి పనులు చేయండి, అంతే. వాళ్ళు వంశాన్ని కాపాడుతారు. ఆ పితృదేవతలకు ఆ శక్తి ఉంది. మనం ఒక ప్రశ్న వేయచ్చు, కాదండి పితృదేవతలు ఎప్పుడు అక్కడే ఉంటారా, దిగి రారా, మళ్ళీ పుట్టరా? వాళ్ళు పుడితే వాళ్ళు ఎక్కడో పుట్టారు, వాళ్ళకేం తెలుస్తుంది మనం పెట్టామో లేదో అని ప్రశ్న వేయచ్చు. అంటే అక్కడ కూడా దానికి శాస్త్రం సమాధానం చెప్పింది. ఈ పితృదేవతల శక్తి అక్కడికి వెళ్ళింది కదా లోకానికి. అక్కడ ఉండే దేవతలు అగ్నిశ్వాత్తాహ పితరహ వేదం చెప్తుంది. అక్కడ ఉండే ఆ దేవతలు ఆ శక్తిని తీసుకున్నారు. తీసుకుని ఆ శక్తిని వీళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు సప్లై చేస్తారు. ఎలా అని అంటే, ఏదో ఒక జన్మ వచ్చింది అని అనుకోండి, ఏదో ఒక ఎద్దు జన్మ వచ్చింది అని అనుకోండి. ఈ ఎద్దు జన్మ వచ్చిన మనిషిని పితృదేవతలు ఎట్లా అనుగ్రహిస్తారు అని అంటే, ఎలా అనుగ్రహిస్తారు? మనం ఇప్పుడు అట్లా లేం కదా, వేరే ఏదో జన్మ వచ్చింది కదా అని అంటే, వాళ్ళని ఎక్కడైతే మంచిగా ఆహారము గడ్డి దొరుకుతుందో అటువంటి చోట వాళ్ళు పుట్టేలాగా చేస్తారట పితృదేవతలు, ఎద్దుగా పుట్టినా కూడా. అంటే ఎక్కడ వాళ్ళకి సమృద్ధిగా ఉంటుందో అటువంటి చోట వాళ్ళకి జన్మ వచ్చేలాగా చేస్తారు పితృదేవతలు. అది ఆ పితృదేవతల యొక్క శక్తి, వారి అనుగ్రహం. అందుకనే కలిమి దాపక పైతృకంబు చేసినవాడు పుణ్యతీర్థంబులాడబోవువాడు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఎన్నెన్నో పండుగలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఈ కాలంలో, అబ్బా ఎన్ని పండుగలండి హిందువులకి అని. మన అదృష్టం, మనం గర్వంగా చెప్పుకోవాలి, మాకు ఇన్ని పండుగలు ఉన్నాయండి అని. 365 రోజులు క్యాలెండర్లో పండుగలు ఉంటాయి మన సంప్రదాయంలో. చేస్తామో చేయలేమో అది వేరే విషయం, కానీ ముఖ్యమైనవి మాత్రం మనం చూసినప్పుడు ప్రతి ఒక్క పక్షంలో కూడా ఒక ముఖ్యమైన పండుగ ఉంటుంది. అది మనం చేయలేకపోవచ్చు. అలా క్యాలెండర్ తిప్పితే ప్రతి 3 నెలలకి ఆచరణ చేసి తీరాల్సిన పండుగలు కొన్ని ఉంటాయి. ఆ రోజుల్లో ఉగాది అందరూ ఆచరిస్తారు, సెలవు కూడా ఇస్తారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది లేదు.
ఏం చేయమన్నారు? పచ్చడి చేసుకుని తినమన్నారు. అందరూ కలిసి హాయిగా ఉండమన్నారు. ఇంకేమన్నారు కదా? ఏం కష్టం? ప్రతి 3 నెలలకి వచ్చే పండుగలైనా కూడా ఆచరణ చేసుకుని ఆ రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక పుణ్యతీర్థానికి వెళ్ళి రావటం, ప్రతి సంవత్సరం ఏదో ఒక నదిలో ఈ తల తడవాలి అనే ఒక సంకల్పం పెట్టుకోండి. చాలా ముఖ్యం, అది చాలా అవసరం. బాగా వరదల్లో పోయి మునిగారు, మళ్ళీ స్వామీజీ చెప్పారండి అని అలా కాదు. సరిగ్గా చూసుకుని, నదికి కూడా రజోదోషం ఉంటుంది. రజోదోషం అన్నప్పుడు ముట్టకూడదు ఆ నదిని, అది రజోదోషం నదికి. అంటే వరదల్లో ముట్టకూడదు. ఎర్రగా గోదావరి ఎర్రగా పారుతోంది, మేము వెళ్ళినప్పుడు వెళ్ళాలా నదికి స్నానానికి. ఎందుకు? వరదల్లో మనం స్నానాలు అవన్నీ చేయకూడదు. అతి భక్తి చూపిస్తే వచ్చే నాయన లోపలికి కానీ కలిపేసుకుంటుంది ఆవిడ. గోదావరి అయినా గంగ అయినా వెళ్ళకూడదు. సరిగ్గా ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళి స్నానం చేయండి. అందుకనే పుణ్యతీర్థములాడబోవువాడు చాలా ముఖ్యం. ఎంత వ్యాసుల వారు చూడండి ఎట్లా చెప్తున్నారు. పట్టి, ఈ పట్టి అంతా కూడా రాసుకోండి. లక్ష్మి రావాలి, లక్ష్మి నిలవాలి అంటే ఈ పట్టి చాలా అవసరం. వరుసగా ఒక్కొక్కటే. పుణ్యతీర్థములాడబోవువాడు వితరణశీలుండు. వితరణ అంటే పంచటం. పంచటం అభ్యాసం చేసుకోవాలి. అది ఎవరికైనా పంచు, పశుపక్ష్యాదులకే పంచు, మనుష్యులకనే కాదు, ఎవరికైనా సరే. వాళ్ళకి వీళ్ళకి ఆకలికి జాతి మత కుల వివక్ష లేదు. ఆకలి అంతే. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, ఎవరైనా సరే. వితరణశీలుండు, మంచిది. ఇక వినయంబు గలవాడు, వినయాన్ని పెంచుకో. ఎంత ఎదిగినా కూడా ఆ సన్నిధిలో, గురు సన్నిధిలో ఆంజనేయ స్వామిలాగా ఉండాలి, ఒదిగి ఉండాలి. ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారు? మహానుభావుడు. ఆయన ఏం తెలియనట్టుగా ఎక్కడో వెనకాల అంత సముద్రము దాటొచ్చి వీళ్ళందరూ చెప్తున్నారట, ఈ చిన్న చిన్న కోతులన్నీ ముందుకొచ్చి మేము లంకకి వెళ్ళొచ్చేసాము, సీతని చూసి వచ్చేసాము, రావణాసురుడిని గెలిచి వచ్చేసాము, కాల్చి వచ్చేసాము అని చెప్తున్నారు. ఎలా చేశారో ఒకసారి డీటెయిల్డ్గా చెప్పండి నాయన అంటే, మాకు తెలియదు స్వామి అని అప్పుడు ఆంజనేయ స్వామిని ముందుకు తోశారు. ఏం తెలియనట్టుగా వెనకాల ఉంటాడు, అది వినయం. తెలిసి ఉన్నా తెలియనట్టుగా ఉండటం. భర్తృహరి ఒక శ్లోకం చెప్తారు. యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధ సమభవం, యదా కించిత్ బుధజన సకాశాదవగతం, తదా మూఢోస్మీతి వ్యపగతం. ఎప్పుడైతే నేను కొంచెం తెలుసుకున్నానో అప్పుడు నేను అహంకరించా, చాలా పెద్దవాడిని, నేను చాలా తెలుసు అని. ఎప్పుడైతే నిజంగా గురువుల సన్నిధిలో తెలుసుకోవటం ప్రారంభించానో అప్పుడు నాకు తెలిసింది ఏమిటి అంటే, నాకేమీ తెలియదు అని తెలిసింది అన్నాడు. గురువుల సన్నిధిలో నాకేమి తెలియదని తెలిసింది అని భర్తృహరి. భర్తృహరికి హీఈస్ ది గ్రేటెస్ట్ థింకర్ ఆఫ్ ది సెంచురీయా లేకపోతే క్రియేషన్, మిలేనియము బిలేనియం ఏదైనా అనుకోండి అని ఆయనకి ఆ కాలంలో పేరు. ఇప్పటికీ కూడా ఆయనలాగా ఎవరు ఆలోచించలేరు. అంత అద్భుతమైన ఆలోచన ఆయనది. 3 శతకాలు రాశాడు. చాలా బ్రహ్మాండమైన స్ఫోటవాద శాస్త్రాన్ని రచన చేశారు, అది వేరే విషయం. ఆ శతకాలు పట్టుకుంటే చాలు, మొత్తం అంతా అన్ని విషయాలు వస్తాయి. ఆ భర్తృహరి ఆయన చెప్పిన ఆ మాట అద్భుతమైన మాట. అట్లా వినయంబు గలవాడు, వినయాన్ని అభ్యాసం చేసుకోవాలి. పిల్లల్లో గమనిస్తూ ఉండాలి. ఆ వినయం తగ్గింది అంటే వెంటనే చెప్పాలి పిల్లలకి, ఇది పద్ధతి కాదు, మంచిది కాదు. వాళ్ళకన్నా ఎక్కువగా తెలిసిన వాళ్ళని చూపించాలి. వాళ్ళకి మనం చెప్పకూడదు, అక్కడికి వెళ్ళు అనాలి. ఇది జైమిని మహర్షియే మార్కండేయ పురాణంలో ప్రారంభంలో వెళ్ళి మార్కండేయ మహర్షిని అడిగితే, ఏమోనయ్యా నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పే సమయం లేదు, నువ్వు వెళ్ళి ఆ పక్షులను అడుగు అన్నాడు. ఏది పక్షులు? 4 పక్షులు ఉన్నాయి, ధర్మ పక్షులు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇంత పెద్ద మహర్షి దగ్గరికి నేను వస్తే నమ్ముకుని ఈయన నన్ను ఆ పక్షుల దగ్గరికి పంపిస్తున్నాడే అని అనుకున్నాడు. ఎందుకు అని అంటే, ఆయన అప్పటి వరకు అనుకున్నట్ట పశుపక్ష్యాదులకి జ్ఞానం ఉండదు అనుకున్నట్ట. ఎంత తప్పు, ఎంత పొరపాటు. వాటికి ఉండే జ్ఞానం ముందు, వాటికి ఉంటే దయా కరుణ ముందు ఆ చిన్న దూడ పుట్టంగానే దానికి ఎట్లా తెలుస్తుందో తెలియదు, తల్లి పొదుగుని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇన్ని పశువులు మనం వదిలేస్తాం, ఇన్ని దూడలు, వేలాది దూడలు, వేలాది తల్లులు, గోవులు, ధేనువులు,
వదిలేసాం మనం, పచ్చిక బయలు తింటున్నాయి. అవి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తాయి? తమ తల్లి దగ్గరికే వెళ్తాయి. మనుష్యుల పిల్లలకి ఈ శక్తి ఉందా? లేదు. సంవత్సరం అయితేనో 2 ఏళ్ళు అయితేనో అప్పుడు కొద్ది కొద్దిగా గుర్తించడం ప్రారంభిస్తారేమో, తెలియదు. అది రోజు కనిపిస్తే అసలు నడవలేరు. 6 నెలల వరకు నడవటం ప్రసక్తి లేదు, తర్వాత నిదానంగా ఏదో అలవాటు అవుతుంది. ఆ పశుపక్ష్యాదులకు ఆ శక్తి ఎక్కడి నుంచి ఇచ్చాడు భగవంతుడు? తల్లి గర్భం నుంచి బయటికి వచ్చేసినా కూడా గుడ్డులో బతికే శక్తి ఉంది కదా పక్షికి. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం. తల్లి గర్భంలో ఉన్నట్టుగానే ఉంటోంది, అట్లా కూడా పెరుగుతోంది అక్కడ. ఎంత ఆశ్చర్యం. మరి ఈ శక్తి మనిషిలో ఉందా? లేదే. అప్పుడు ఆయన జైమిని మహర్షి దిద్దుకుంటున్నాను నేను నా పుస్తకంలో, పశుపక్ష్యాదులకు కూడా మోక్షానికి అర్హత ఉంది అని మార్చుకున్నాడు జైమిని మహర్షి. అందుకని అక్కడికి పంపించారు. కాబట్టి ఎవరు బాగా మనకన్నా పెద్దగా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకువెళ్ళాలి, పంపించాలి. అప్పుడు పిల్లలకి రియలైజ్ అవుతుంది. లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే ఆ రోజు చెప్పేదేలే, వాళ్ళకి విసుగు, లేదా ఏముందిలే వీళ్ళే కదా అని ఒక నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి. కాబట్టి ఆ పిల్లల్లో వినయాన్ని పెంచాలి అంటే ముందు అసలు మనం అభ్యాసం చేసుకోవాలి. ఆ వినయాన్ని పిల్లలకి చూపిస్తే వాళ్ళకు కూడా ఆ వినయం వస్తుంది. వినయంబు గలవాడు పరకాంతలకు నాశపడనివాడు. పరకాంతలకు, పరస్త్రీ వ్యామోహం అనేది రావణాసురుడు అంతటి వాడినే పాడు చేసింది కదా. ఏవేవో కథలు చెప్తారు, అవన్నీ కూడా వినద్దు. ఇదో రావణాసురుడికి సీతా అమ్మవారు లక్ష్మి అని తెలుసు, అందుకని ఆవిడ్ని తీసుకెళ్ళి రాజ్యంలో పెట్టుకుంటే లక్ష్మి వస్తుంది, కాబట్టి ఇవన్నీ ఒట్టివి. ఇవన్నీ రామాయణంలో చెప్పలే ఆ మాట. కామంతోనే ఎత్తికి వెళ్ళాడు సీతామాతను. శూర్పణఖ చెప్పగా విని పరస్త్రీ వ్యామోహం అనేది రావణాసురుడిని పాడు చేసింది, పరధన వ్యామోహం అనేది దుర్యోధనుడిని పాడు చేసింది. ఇవి 2 కథలు, భారతము ఒకటి రామాయణం. ఇవి 2 కథలు చాలా విశేషమైనవి. అలా అందుకనే పరకాంతలకు నాశపడనివాడు, శూరత మెరసి ప్రస్తుతికి ఓర్వనివాడు. శూరత ఉండాలి, అన్నీ సాధించగలిగిన శక్తి ఉండాలి, కానీ ప్రస్తుతికి ఓర్వనివాడు. ఎవరైనా పొగుడుతూ ఉంటే మాత్రం సహించలేరు. ఆత్మస్తుతి వద్దు, పొగడద్దు అనే స్థితికి రావాలి మనం. ఎవరైనా పొగుడుతూ ఉంటే పొగడద్దు అనే స్థితికి రావాలి. పొగుడుతూ ఉంటే ఇంతేనా, ఇంకొంచెం పొగిడితే బాగుండేదే, ఆ స్థితిలో ఉండకూడదు. అరగంటలో చాలించేశారు, ఇంకొక గంట చెప్తే బాగుండేదే, ఆ స్థితిలో ఉండకూడదు. దౌర్భాగ్య స్థితి అది. ఆ స్థితిలో ఉండకూడదు. చేయాలి మంచి పని, చెబితే చెప్తారు, అది భగవంతుడి ఇచ్ఛ. కానీ మనమై మన చెవుల్లో పడాలి అని అనుకోకూడదు. కీర్తి, అది కీర్తి కాదు. మనం పని చేస్తూ పోతూ ఉండాలంతే. దాంతోపాటుగా కీర్తి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకు రాదు? అది వస్తే రాని, లేకపోతే లేదు. చెయ్యాలి కాబట్టి చెయ్యాలంతే. అందుకనే శూరత మెరసి ప్రస్తుతికి ఓర్వనివాడు. ఇక ఇతరుల అభివృద్ధిని చూసి సహించలేకపోవటం అనేది చాలా నీచ స్థితి, చాలా చెడు స్వభావం, చాలా చెడ్డ గుణం. అది దాన్ని విడిచిపెట్టాలి. తర్వాత సత్య శౌచంబులు సల్పువాడు. ఇక మనం చెప్పుకున్నాం సత్యము శౌచం, అవి 2 చాలా ముఖ్యం. బాంధవ పితృమాతృభక్తి చెందినవాడు. బంధువుల విషయంలో ప్రేమగా ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన్ని ఉద్ధవుడు అడిగాడు, అసలు ఈ సృష్టి చేసినప్పుడు ఈ సిస్టమ్ ఎందుకు తెచ్చావయ్యా నువ్వు అన్నాడు. సమాజంలో ఈ విభాగాలు చాతుర్వర్ణ్యం చేశావు, బంధువులు నా వాళ్ళు, నా బంధువులు అనుకునేలాగా చేశావు కదా నువ్వు. ఈ పెళ్ళిళ్ళు, ఈ పెళ్లి వ్యవస్థ, తర్వాత ఈ సంతానము, ఈ సంతానం నా వాళ్ళు, ఇది నా వంశము, ఇది నా కులము, ఇవన్నీ ఎందుకు వ్యవస్థలు చేశావు నువ్వు? ఈ కాలంలో రాజకీయానికే పనికొస్తున్నాయి కదా ఇవన్నీ, యుద్ధాలకే పనికొస్తున్నాయి కదా. అట్లా రాజకీయం చేశారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అదే కదా భగవద్గీతలో చెప్పింది. ఇది నేనే సృష్టి చేశాను అని భగవంతుడు అంటున్నాడు కదా. అందుకనే ఉద్ధవుడు అడిగాడు, అసలు నువ్వు ఎందుకు సృష్టి చేశావని. ఈ విభాగం అవసరమా అంటే మనం చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం. మనం ఏమీ చేయము కానీ ఎక్స్పెక్ట్ బాగా చేస్తాం. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే
ఇటువంటి భేదాల్ని సృష్టి చేయటం ఎందుకు? మళ్ళీ మనస్సులో భేదం పెట్టుకోవద్దు అని చెప్పటం ఎందుకు? అసలు భేదమే సృష్టి చేయకపోతే సరిపోతుంది కదా అని. అప్పుడు కృష్ణుడు అడిగాడు, నేను భేదం సృష్టి చేయను సరే కదా, మీరు తెచ్చుకోకుండా ఉంటారా అని అడిగాడు. నేను చేయను, సృష్టి చేయను, మీరు భేదాన్ని చూడకుండా ఉంటారా అని అడిగాడు. మా వల్ల కాదు స్వామి, అందుకే నేను సృష్టి చేశా అన్నాడు. మీ వల్ల ఎలాగూ కాదు కాబట్టి నేను సృష్టి చేశాను. నా సృష్టిలో ఒక ప్రణాళిక ఉంది. నా సృష్టిలో సమాజానికి మేలు చేయాలి అనే ఒక దృష్టి ఉంది. ఏంటి స్వామి ఆ దృష్టి అని అడిగాడు. అడిగితే ఎవరికి వాళ్ళ సమాజానికి సహాయం చేసుకుంటే గనక సమాజం అంతా సుఖంగా ఉంటుంది, అందుకోసమే దీన్ని నేను సృష్టి చేశాను అన్నాడు. చేసుకోవాలి. ఆయా సమాజానికి వారు మేలు చేసుకోవడం తప్పు కాదు, ఇతరులకి కీడు చేయడం తప్పు. వీలైతే మీ వాళ్ళకి చేయండి, ఇతరులకి చేయండి. భగవంతుడు ఆ వ్యవస్థ అందుకోసమే చేశాడు. అందుకనే బాంధవ పితృ మాతృభక్తి చెందినవాడు. బంధువుల విషయంలో ఎవరైనా కష్టంలో ఉన్నారు అని అంటే మార్వాడీస్ విషయంలో ఆ మాట చెప్తారు. వినే ఉంటారు మీరు, నేను చూశాను కూడా, మీరు విన్నారు, నేను చూశాను. వాళ్ళు సహాయం చేయటాన్ని చూసి మనం ఆనందిస్తాం, మెరిసిపోతాం. మైసూర్లో చాలామంది ఉన్నారు, పెద్ద ఒక సంఘమే ఉంది, మార్వాడి సంఘం. వాళ్ళంతా వస్తారు ఆశ్రమానికి, స్వామిజీ వారి భక్తులే వాళ్ళంతా కూడా. మంచిగా పింజరాపోలు ఇవన్నీ కూడా నడుపుతూ ఉంటారు, గోసేవ అంతా చేస్తారు. వాళ్ళు ఆ సమాజంలో ఎవరైనా కష్టంలో ఉన్నారంటే మాత్రం చూసి ఊరుకోరు, వెంటనే సహాయం చేస్తారు. వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే వీళ్ళే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మీరు వ్యాపారం పెట్టండి, గమనిస్తారు. వాళ్ళు బాగా జరుగుతోందంటే డబ్బులు ఎట్లా గుంజుకోవాలో కూడా బాగా తెలుసు వాళ్ళకి, మోసపోయే రకం కాదు వాళ్ళు. అవి ఆ తెలివి కూడా ఉండాలి. అలా పోనీ నీ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళకైనా సహాయం చేయవయ్యా నువ్వు. బాంధవ పితృ మాతృభక్తి చెందినవాడు. లేకపోతే ఎందుకు నీ అభివృద్ధి, ఎందుకు నువ్వు ఎందుకు పెరగాలి దండగా? నువ్వు ఒక్కడవే పెరిగి అక్కడెక్కడో కొండ మీద కూర్చుంటే ఏం చేయడానికి? అది ఎవరికి ఉపయోగం నీ వల్ల? నువ్వు ఒక్కడవే పెరిగావు, ఏమిటి దానివల్ల? పెంచువయ్యా, 10 మందిని పెంచు, మంచి వాళ్ళని ఎన్నుకో, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళు ఇంకో 10 మందికి మంచి చేస్తారు. ఇది ఈ పద్ధతి. బాంధవ పితృమాతృభక్తి చెందినవాడు కిల్బిషంబులకు శంకించువాడు. అది శిష్ట పాపశంకి అనే ఒక మాట ఉంది. ఎవరండి లోకంలో శిష్టుడు అని అంటే పాపశంకి. పాపం చేస్తానేమో, ఇది పాపకర్మ ఏమో అని శంకించేవాడు, అనుమానించి పని చేసేవాడు. అమ్మో దీంతో ఏం పాపం వస్తుందో అని చూసి అడుగు వేసేవాడని. పైకి చూసుకుంటూ దుర్యోధనుడిలాగా రావణాసురులాగా నడుచు, కింద ఎన్నెన్నో చీమలు పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. వచ్చాడు రా కుంభకర్ణుడు అనుకుంటూ ఉంటాయి అవన్నీ కూడా. దృష్టిపూతం న్యసేత్ పాదం, చూసి జాగ్రత్తగా పాదం ఉంచాలి అని. మన పాటికి మనం ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఎన్ని జీవులు చంపేస్తున్నాం మనం. అదే పనిగా ఎలాగూ చంపకుండా మనం బతకలేం. మన సృష్టి అట్లా ఉంది, ఏం చేస్తాం? మన తలరాత అది. అయ్యో అనిపిస్తూ ఉంటుంది. చాతుర్మాస్యంలో ఎందుకు నడవాలరా అనిపించింది ప్రొద్దున. అక్కడి నుంచి వస్తున్నప్పుడు చీమలు, చిన్న చిన్న చీమ, ఎంత తప్పించుకు తిరిగినా కూడా చూసి జాగ్రత్తగా, ఏమో ఏ చీమ మీద కాలు వేశామో తెలియదు, ఏ పురుగు మీద కాలు వేశామో తెలియదు. ఇన్ని పురుగులు వస్తూ ఉంటాయి ఆ దీపాల దగ్గర. ఎన్ని దీపాలు కావాలా? ఈ దీపాలు ఎన్ని పురుగులు పోతూ ఉంటాయి, ఎన్ని మన ఆహార పదార్థాల్లో పడుతూ ఉంటాయి. మనం చూసి చూడనట్టుగా జై గురుదత్త స్వాహ కానిచ్చేస్తూ ఉంటాం. చాతుర్మాస్యం అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ అని వ్రతానికి కూర్చుని కావాలా ఇది? ఒక చోట అట్లా చెట్టులాగా ఉండిపోతే బాగుంటుంది కదా అనిపించింది ప్రొద్దున. కానీ ఉండలేం. మీరు విడిచిపెట్టరు కదా, ఉంటామన్నా కూడా ఉండటానికి వీల్లేదు కదా. నడుస్తున్నప్పుడు అదే అనిపించింది, అయ్యో పాపం. చిన్న చిన్న చీమలు, కంటికి కనిపించని చీమలు, కనిపిస్తే పర్వాలేదు, గండు చీమలు అయితే పర్వాలేదు. ఇవి చిన్న చిన్నవి, ఇంతే ఉన్నాయి. పాపం నలుసంత ఉన్నాయి అవి. వాటికి ప్రాణం ఉంది, వాటిలోనూ ఆత్మ ఉంది. అవి జీవులే కదా, మనకి లెక్కలేకపోవచ్చు. అట్లా పెద్ద పెద్ద జంతువులు మనల్ని లెక్క చేయకుండా మన మీద నడిస్తే ఎట్లా ఉంటుంది మనకి కదా.
అందుకనే భగవంతుడు డైనాసిరులు ఇవి లేకుండా చేశాడు. అవి అట్లాగే నడుచుకుంటూ పోతుండు. మనం కూడా అలాగే నడవకూడదు. వాటి మీద, ప్రాణుల మీద చూసి జాగ్రత్తగా నడవాలి. అందుకనే కిల్బిషంబులకు శంకించువాడు, అయ్యో ఈ పని చేస్తే ఏం పాపం వస్తుందో, ఈ పని వల్ల ఏ పాపం మూటగట్టుకుంటానో, ఇక్కడైతే శాశ్వతంగా ఉండను, వెళ్ళాలి, ఈ పాపంతో పోవాలా, ఈ లగేజ్ కావాలా, పోనీ ఇక్కడే ఉంటాను 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అంటే ఆలోచన చేద్దాం. అది లాభం లేదే, అది కుదరదే. ఏ రాక్షసుడు ఉన్నాడు ఆ వరం కోరుకున్న? ఏ రాక్షసుడు ఉన్నారు ఈరోజు? నాకు మరణం వద్దు అని కోరుకున్న ఏ రాక్షసుడు మన కంటి ముందు ఉన్నాడు? కారే రాజులు రాజ్యములు కలుగవే, గుర్తుంది కదా భాగవతంలో. మరి కిల్బిషంబులకు శంకించువాడు. అందుకనే అయ్యో నాతో కిల్బిషం అవుతుందేమో, నాతో ఏ దురితం అవుతుందో, ఏ పాపం అవుతుందో అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అట్లా అని సున్నితంగా తయారవద్దు, చాలా జాగ్రత్త, కేర్ఫుల్. ఈ మాట చాలామందికి అర్థం కాక సున్నితంగా తయారైతే మనం బతకలేము అని వ్యాస మహర్షి చెప్పారు. సున్నితత్వం కావాలి ఎక్కడ చేసే ప్రతి పనిలో. అంత ఉంటే చాలు, జాగ్రత్త, అంత జాగ్రత్త పడగలిగితే చాలు, అంత జాగ్రత్త. అందుకనే చూసి తినాలి, చూసి మంచినీళ్ళు తాగాలి అని చెప్పి. ఎందుకని ఏమైనా వెళ్ళిపోతే లోపలికి కష్టం కదా. అలా మనం తప్పదు, జీవించాలి. ఆ జీవించే విధానం కోసమే భగవంతుడు ఇదంతా ఏర్పాటు చేశాడు. ఇది లేకుండా మనం బతకలేం. అలా అని పాపాలు చేయలేం కదా. ఇది మనం ఇప్పుడు పైన చూస్తూ నడుస్తూ, ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ ఒక పురుగు మీద కాలు వేస్తే పాపమే కదా? పాపమా కాదా చెప్పండి? పాపమా కాదా చెప్పండి? గుండెల మీద చేసుకుని చెప్పండి, వేరే రకంగా కాదు చెప్పండి. అవునా కదా? పాపం వస్తుంది కదా. మరి నువ్వు చూసి నడవచ్చుగా, ఏం పోయింది నీకు? తర్వాత మాట్లాడచ్చుగా ఫోన్లో. ఎందుకు ఆ పాపం చేస్తావు? ఏమో, ఎవరో అది తెలియదు. పిఠాపురం లాంటి క్షేత్రాల్లో ప్రతి పురుగులోనూ కూడా దత్తాత్రేయ స్వామి ఉంటాడు అని చెప్తారు. అన్ని చోట్ల ఉంటాడు ఆయన, ఎక్కడ లేడు. మహాక్షేత్రం కదా దత్తక్షేత్రం. ఏ రూపంలో వచ్చాడో తెలియదు. దత్తుడి మీద కాలేస్తావా నువ్వు? తప్పు కదా. అందువల్ల మనం ఆలోచన, ఏమో ఏం పొరపాటు అవుతుందో అని అనుకుంటూ ఉండాలి. పాపశంకి, ఈ కర్మతో ఏం పాపం వస్తుందో అని ఆలోచన చేసుకోగలిగితే చాలు. చాలా మటుకు పాపాల నుంచి బయటపడ్డట్టే లెక్క. అంతే, అదొక ఆలోచన ఉండగలిగితే చాలు. సప్త సంతాన విఖ్యాతి జరుగువాడు. ఇంకా సప్త సంతానము అని, ఇదేంటి స్వామి సప్త సంతానం అంటే 7 పిల్లలు ఉండాలా అని కాదు, దానికి అర్థం అది కాదు. సంతానం అంటే ఒక పిల్లలు మాత్రమే కాదు, పిల్లలు లేని వాళ్ళకు కూడా ప్రపంచంలో పిల్లలు ఉన్నారు అని వ్యాస మహర్షి చెప్తారు. మంచిదే. అంటే మొన్న స్వామిజీ వారు చెప్పారు బర్త్డేలో, మన హిందువుల్లో పిల్లలు తగ్గిపోతున్నారు, బాగా కనండి అని చెప్పారు స్వామిజీ. ఒకళ్ళిద్దరితో చాలదు, అది పూర్వకాలంలో, ఇప్పుడు కాదు అది. పిల్లలు హిందువుల్లో ఒక్కొక్క ఇంట్లో కనీసం 4 ఉంటే మంచిది అని చెప్పారు స్వామిజీ. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, సంతాన అభివృద్ధి కానీ. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉంటారు ఆలోచన. మనం బాగా వయస్సు అయిపోయి పండు ముసలివాళ్ళం అయిపోయేప్పటికీ ఆలోచన చేస్తే ఏమో, ఉన్నా కూడా అలా మెజారిటీ పెరిగిపోతే ఎన్నెన్ని దేశాలు ఇప్పుడు ఏం కష్టపడుతున్నాయి చూస్తున్నాం కదా. ఫ్రాన్స్ చూసారా, ఇంగ్లాండ్ చూసారా పరిస్థితి, లండను. ఆ పరిస్థితి వచ్చేస్తే ఎక్కడికి పోవాలి? హిందువులకు ఉండేదే ఒక దేశం, వేరే దేశం ఎట్లాగూ లేదు, రానివ్వరు. రానిచ్చే కూడా మళ్ళీ ఎప్పుడు పొమ్మంటారో తెలియదు. చాలా దేశాల్లో పొమ్మన్నారు, మనం వచ్చేసాం కూడా. ఎక్కడికి పోవాలి? మనం కాదు, మనం వెళ్ళిపోయి ఉంటాం. మన పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళేం కావాలి? కాబట్టి హిందూ సంతానం అనేది పెంచండి అని ఆ రోజు చెప్పారు స్వామిజీ. ఇక్కడ సప్త సంతానము అంటే తర్వాత మనం దాని గురించి విస్తారంగా చెప్పుకుందాం. నిఖిల భూత దయాశక్తి నెగడువాడు. నిఖిల భూత దయాశక్తి, ఇది చాలా విశేషం. స్వామి నాకు కావాల్సింది ఒకటే, భూతదయ నాకు అనుగ్రహించు, చాలా ముఖ్యమైంది. ఎల్లప్పుడూ నీ పాదసేవ,
ఇది భగవంతుణ్ణి ప్రార్థన చేయాల్సింది. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అవినయమపనయ విష్ణు దమయ మనఃశమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భూతదయ అనేది ఉంటే ఈ సంసార సాగరాన్ని దాటేస్తాము అని చెప్పారు శంకర భగవత్పాదాచార్యులు. భూతదయ కాబట్టి నిఖిల భూతదయాసక్తి నెగడువాడు మేలు మరవనివాడు. మేలు పొంది మరిచిపోకూడదు. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. ఈ కృతజ్ఞత గురించి లక్ష్మణస్వామి రామాయణంలో చెప్పాడు. ఒకసారి చదవండి, చాలా మంచి మాటలు. రామాయణం లాంటి గ్రంథాలు పిల్లలకి చెప్పేటప్పుడు ఇటువంటి పాయింట్స్ ఒత్తి ఒత్తి చెప్పాలి. దీన్ని దాటేయకూడదు. ఆ లక్ష్మణుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు, కోపం వచ్చింది, తంతానన్నాడు. వాళ్ళకి అదే గుర్తుంటుంది. తనటము తిట్టుకోవటము యుద్ధము ఇదే గుర్తుంటుంది పిల్లలకి. లక్ష్మణుడు అంటే ఏమిట్రా అంటే చాలా కోపిష్టివాడు కాదు, మహాయోగి. ఆయన వెళ్ళి సుగ్రీవుడికి చెప్పిన మాట, చేసిన మేలు మరిచిపోయావు నువ్వు. రాముడు నీకోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? వాలి వధ విషయంలో వాలిని చాటున ఉండి సంహరించవలసి వచ్చింది. ఎన్నెన్ని మాటలన్నాడు వాలి చనిపోతూ. ఆ మాటలన్నీ పడ్డాడు నీకోసమే కదా. ఆయనకేం పట్టింది? నిన్ను తీసుకువెళ్ళి రాజు చేయాలి, ఆయనకేం వస్తుంది? నువ్వే అన్నావు, నన్ను గనక రాజు చేస్తే నేను సీతను వెతికి పెడతాను, నువ్వే అన్నావు. మరి ఈరోజు మరిచిపోయి ఈ రాజభోగాలు అనుభవిస్తూ కూర్చున్నావు కదా, ఇది మంచిదేనా? ఇది ఇలా ఉండొచ్చా? తప్పు కదా అని చాలా కోపంగా చెప్పి, రాముడు చెప్పిన ఒక మాట నీకు చెప్తున్నాను విను. ఓయ్ సుగ్రీవా, మీ అన్నగారు వాలి వెళ్ళిన దారి ఉంది, అది ఇంకా మూసుకుపోలేదు అన్నాడు ఆయన. అంటే ఆ దారిలోనే నిన్ను పంపిస్తానని అర్థం. అంటే ఎందుకంటే కృతజ్ఞుడు కానివాడు ఈ లోకంలో ఉండకూడదు అని రాముడు. కృతజ్ఞత అని చేసిన మేలు మరిచిపోవటం చాలా తప్పది. అందుకని చేసిన మేలు మేలు మరువని వాడు లక్ష్మికి ప్రియుండు వాని యొద్దనే హరియును వదలకుండు. ఎంత మంచి పద్యం ఇది. నేర్చుకుంటే పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిది. తెలుగులో ఇటువంటి పద్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో సీస పద్యం ఎత్తుకుంటే చాలా సులభంగా ఉంటుంది. తేట గీతి తేటగా ఉంటుంది. భాష కూడా అంతే సులభంగా. ఏం కష్టం ఉంది ఈ పద్యంలో? తెలియంది ఏముంది? ఉండు ఇండు ఇటువంటి పదాలు తప్ప ఈ కాలంలో వాడము, కానీ అది కూడా సులభంగానే అర్థమవుతుంది. అందుకనే వాని యొద్దనే హరియును వదలకుండు, వాడు లక్ష్మికి ప్రియుండు. ఇవన్నీ గుణాలు గనక మన దగ్గర ఉంటే, పెంచుకునే ప్రయత్నం చేస్తే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ లక్ష్మీ అమ్మవారు ఉండే చోటే కదలకుండా శ్రీనివాస వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు. అది చెప్పి ఇది ఆయన వ్యాస మహర్షి ఆ యుధిష్ఠిర మహారాజుకి లక్ష్మీ విషయంలో చేసిన బోధ. ఇంకా విషయాలున్నాయి. ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మనం తరువాత రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జయ బలో శ్రీకృష్ణ పరమాత్మకి. చండీ హోమం రేపు ఆదివారం దశమి. చాలా ఆఢీ కృత్తిక, రేపు ఆఢీ కృత్తిక. ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని చాలా గొప్పగా తమిళనాడులో ఆచరిస్తారు. మీరందరూ వినే ఉంటారు. అలాగే మన కర్ణాటకలో కూడా చాలా ప్రత్యేకంగా ఆఢీ కృత్తిక ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆచరిస్తూ ఉన్నారు. మోపిదేవి లాంటి క్షేత్రాల్లో ఆచరిస్తారు. రేపు మనం ఇక్కడ అశ్వత్థ వృక్షం కింద నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ అయి ఉంది. మీరు కూడా దర్శనం చేసుకుని, అక్కడే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఆ జంట నాగుల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి, వారిని కూడా అక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ విశేషంగా అర్చన చేసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించే స్వామి. ఆయన్ని రేపు ప్రార్థన చేసుకుని, అలాగే చండీ హోమంలో 3వ రోజు, ఇప్పుడే 3వ రోజుకి వచ్చేసాం. 3వ రోజు అందరూ దర్శనం చేసుకోండి. ఆ చండీ హోమ మంత్రాలు చెవిలో వేసుకోండి. ప్రొద్దున్నే మనం పంచోత్సవ సేవ రేపు పల్లకి ఉత్సవంతో ప్రారంభం చేసుకుని, ఆ తర్వాత శ్రీచక్రార్చన. రేపు భజన ఎవరు